వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 మార్చ్ 2024లో షిఫ్ట్ 2లో జరిగిన ఎస్ఏ పేపర్ 2 మ్యాథమెటిక్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే మనకి ఆప్షన్ 3 అంటే కరెక్ట్. 2 అనేది అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే 2. ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 3లో 2 అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే 3. నెక్స్ట్ 92. ఏదైనా పూర్ణ సంఖ్య ఏ అయినా మనకి a × 1 = 1 × a = a, ఇది తత్సమ ధర్మం అనేది పాటిస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 93. వ్యుత్క్రమం అంటే గుణకార విలోమం లేని అకర్ణీయ సంఖ్య. వ్యుత్క్రమం లేని అకర్ణీయ సంఖ్య అంటే 0 అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 94. a + √b × a - √b = a మరియు bలు ధనవాస్తవ సంఖ్యలైన. సో ఇది ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ మనకు క్వశ్చన్. ఇవి a మరియు bలు ధనవాస్తవ సంఖ్యలు అనుకుంటే a + √b × a - √b. సో ఇక్కడ అడిగిందే ఇక్కడ అడిగారు. అంటే a మరియు bలు ధనవాస్తవ సంఖ్యలు అనుకుంటే a + √b × a - √b = ఎంత అని అడుగుతున్నారు. a + √b × a - √b అంటే మనకి ఇది a + b × a - b ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి a² - b² అవుతుంది. సో a² - √b² అంటే √b² ఏమవుతుంది మనకి b అవుతుంది కాబట్టి a² - √b × √b a² - b. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. a² - b. నెక్స్ట్ 95. f = set of x such that x అనే 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయిన నెంబర్ ఆఫ్ f = ఎంత అంటే మనకు ఫిబ్రవరి నెలలో ఉండే సంఖ్యలు ఎన్ని, రోజులు ఎన్ని, 29 కాబట్టి నెంబర్ ఆఫ్ f = 29. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 96. బొమ్మ కారు అమ్మిన వేళ 540 రూపాయలు. దుకాణదారుడికి ఇచ్చిన లాభం 20% అయినా ఆ బొమ్మ కారు కొన్న వేళ ఎంత? సో మనకి కొన్న వేళ కనుక్కోమన్నారు. అమ్మిన వేళ ఇచ్చారు, ఎంత? 540 ఇచ్చారు. లాభం ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. సో కొన్న వేళ కావాలి కాబట్టి కొన్న వేళ = 100 + లాభ శాతం × అమ్మిన వేళ చేస్తే మనకి 100 × అమ్మిన వేళ ఎంత? 540 100 + లాభ శాతం 20 కాబట్టి చేస్తే మనకి ఎంత వస్తుంది? 100 × 540/120 చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 450 రూపాయలు వచ్చింది. 450 అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 97. సాధారణంగా ఈ క్రింది వానిలో దీనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు. లాభం, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువు సేవలు మరియు సేవల పన్ను. సో మనకి ప్రభుత్వానికి చెల్లించింది ఏంటంటే లాభం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 98. ఈ క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు? బహుభుజిని తయారు చేయాలంటే కంపల్సరీ ఉండవలసిన కొలతలు 3 కాబట్టి సో మనకి 5 అగ్గిపుల్లలతో వస్తుంది, 4 అగ్గిపుల్లలతో వస్తుంది, 3 అగ్గిపుల్లలతో వస్తుంది. సో 2 అగ్గిపుల్లలతో రాదు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత? ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీస్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం ఏది? సమచతుర్భుజం. ఆప్షన్ 3 కరెక్ట్. సో ఇది ఇంకో చతురస్రానికి అయితే భుజాల పొడవులు సమానంగా ఉండాలి, ప్లస్ ఒక్కొక్క కోణం 90 డిగ్రీస్ అయితే అది చతురస్రం అవుతుంది. ఇక్కడ ఓన్లీ భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం అంటే సమచతుర్భుజం, రాంబస్. నెక్స్ట్ ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణం. ఒక వృత్త స్పర్శరేఖకు అంటే ఇది ఒక వృత్తం అనుకుంటే దానికి స్పర్శరేఖ ఇది అనుకుంటే ఈ స్పర్శ బిందువు నుంచి వ్యాసార్థం అంటే కేంద్రం వద్ద గీసిన వ్యాసార్థానికి మధ్య గల కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 102. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనుటకు సూత్రం. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఆప్షన్ 2 కరెక్ట్. L + n/2 - CF/F × H. ఆప్షన్ 2. నెక్స్ట్
103 ఒక కమ్మీ రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాకార కమ్మీలు ఏ విధంగా ఉంటాయంటే ఏకరీతి వెడల్పులో ఉంటాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 104 2024 నుండి దేనికి ఉదాహరణ? బహుళపది, త్రిపది, ద్విపది, ఏకపది. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అనేది 3xyz అని అవుతుంది. ఇది 3xyz అవుతుంది. ఇది ఫార్ములా. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 106 అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యమునకు సూత్రం. అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యమునకు ఫార్ములా 3πr². ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ వర్గ సమీకరణం ax² + bx + c = 0కు కల్పిత మూలాలు పొందాలంటే సో అది ఈ ఆప్షన్స్లో ఏదవుతుందంటే ax² + bx + c = 0 కల్పిత మూలాలు రావాలంటే b² - 4ac <0 అవ్వాలి. <0 అవ్వాలంటే అది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. b² - 4ac <0. నెక్స్ట్ 108 ఒక రాంబస్ వైశాల్యం 240 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణములలో ఒక దాని పొడవు 16 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం పొడవు ఎంత? సో d1 ఇచ్చారు 16 సెంటీమీటర్లు, మనకి వైశాల్యం ఇచ్చారు 240 చదరపు సెంటీమీటర్. d2 కావాలంటే రాంబస్ వైశాల్యం a = ½ d1 d2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 240 = 1/2 × 16 × d2. d2 ఇక్కడ ఉంచేసి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 16/2 అనేది 2/16 కింద మారుతుంది. అంటే d2 = 240 × 2/16. ఈ 2 అనేది 16లో 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 అనేది ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో dt = 30 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 109 13 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యం. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? ½ × bh. సో మనకి ఇక్కడ పైథాగోరియన్ త్రికాలు ఇచ్చారు 5, 12, 13. 5, 12, 13 అంటే మనకి ఇది 5 అనేది భూమి కింద తీసుకుంటాం, 12 అనేది ఎత్తు కింద తీసుకుంటే 1/2 × 5 × 12. ఈ 2 అనేది 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 × 5 = 30. 30 సెంటీమీటర్ స్క్వేర్. లంబకోణ త్రిభుజ వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 110 ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత అంటే ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత 1/26. ఆప్షన్ 2. నెక్స్ట్ 111 -4, 0, 6, 0 బిందువుల మధ్య దూరం. a = -4, 0, b = 6, 0 అనుకుంటే ab బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏంటి? √(x2 - x1) ² + y2 - y1 ² సో ఇక్కడ x1 x2 వాల్యూని y1 y2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 6 - (-4) ² + 0 - 0 ² రూట్ ఆఫ్ మర్చిపోకూడదు. √6 + 4 ² అంటే 6 + 4 ఎంత అవుతుంది? 10. √10 ² అంటే ఈ స్క్వేరు రూట్ స్క్వేరు పోతుంది, 10 మిగులుతుంది. అంటే AB బిందువుల మధ్య దూరం ఎంత? 10. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 112 బిట్ బిందువులు A 5, 2, B 4, 7, C 7 - 4లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం. ABCలు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? ½ × x1 ½ × మాడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2. సో మాడ్యులస్ వేసుకుంటే ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ½ × x1 అంటే ఎంత? 5 × 7 - ½ - 4 + 4 × -2 - 4 - 2 + 7 × 2 - 7. సో చేస్తే మనకి 1/2 × 5 × 7 + 4 + 4 × -6 + 7 × -5 చేస్తే మనకి ఇది ½ ఇదంతా సింప్లిఫై చేసుకొస్తే మనకి ఎంత వచ్చింది? 2 చదరపు యూనిట్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. సో ఇది లెంగ్తీ అవుతుంది అనుకుంటే వేరే మోడల్లో కూడా చేయొచ్చు. ఇది సెకండ్ మెథడ్. త్రిభుజ వైశాల్యం = ½ × x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3 మాడ్యులస్ వేసుకుని ఇలా చేస్తే మనకి ఇది కూడా సింపుల్గా అయిపోతుంది. 1/2 మాడ్యులస్ ఆఫ్ 5 - 4 5 - 7 2 - 7 2 - -4 చేస్తే ఎంత? 5 - 4 అంటే 1/2 × 5 - 4 అంటే 1 5 - 7 అంటే -2 2 - 7 అంటే -5
2 మైనస్ ఆఫ్ -4 అంటే +2 + 4 ఎంత 6 చేస్తే 1/2 ఇంటూ ఏడి మైనస్ బీసీ చేస్తాం కదా, అంటే 6 ఇంటూ 6 మైనస్ 5 ఇంటూ ఇది ఏ విధంగా మారుతుందంటే 1/2 ఇంటూ 6 మైనస్ ఆఫ్ -2 ఇంటూ -5 అవుతుంది. సో ఇది -2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 1/2 ఇంటూ 6 మైనస్ ఆఫ్ 10. సో 1/2 ఇంటూ 6 మైనస్ 10 అంటే ఎంత, -4. -4 బయటకు వస్తే ఏమవుతుంది, ప్లస్ మాడ్యులస్లో నుంచి ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి 1/2 ఇంటూ 4. ఈ 4లో 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, చదరపోయినట్లు 2. సో ఇలా చేసినా వస్తుంది. నెక్స్ట్ 113. ఏబి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర్గత కోణాలు అయితే sin b + c/2 వాల్యూ ఎంత. సో ఫార్ములా ఉంది, sin b + c/2 = cos a/2. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 114 లాస్ట్ బిట్. 3 tan a = 4 అయితే cos a = ఎంత. సో మనకి ఇక్కడ 3 tan a = 4 అంటే tan a = ఏమవుతుంది, 4/3. సో 4/3 ఇచ్చారు కాబట్టి మనకి పైథాగోరియన్ త్రికాలు ఏంటి, 3, 4, 5 కాబట్టి మనకి tan 4/3 అయితే cos a = ఎంత అవుతుంది, cos a = ఆసన్న భుజముపై కర్ణం అంటే 3/5 అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడితో మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.